నమస్కారం ఏసియన్ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థి సుడిగాలి పర్యటన. గిరిగ్రామాల్లో సోయం బాపురావుకు ఆత్మీయ స్వాగతం. ఆదరించి గెలిపిస్తే మీ బిడ్డగా ఆదుకుంటానని ప్రజలకు భరోసా. ప్రభుత్వ వైద్య సేవలను పేదలు సద్వినియోగం చేసుకోవాలి. సమస్యలుంటే న్యాయ సహకారం అందిస్తామన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి. స్టేడియంలో ఎంపీ ఎమ్మెల్యేల ఎన్నికల ప్రచారం. వాకర్స్ను కలుస్తూ ఓటు వేయాలని కోరిన నేతలు. బీజేపీ ఎంపీ అభ్యర్థి సోయం బాపురావు నియోజకవర్గ వ్యాప్తంగా సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారు. జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో ఆదివారం విస్తృతంగా పర్యటించిన ఆయనకు ఆదివాసుల నుంచి అపూర్వ స్పందన లభించింది. కమలం పువ్వు గుర్తుకు ఓటేయడం ద్వారా మీ ఇంటి బిడ్డనైన తనను పార్లమెంట్కు పంపించాలని ఆయన ప్రజలను కోరారు. దేశ గమనాన్ని గతిని మార్చగలిగే శక్తి ఉన్న ఏకైక పార్టీ బీజేపీ అని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం 5 ఏళ్ల కాలంలో సాధించిన ప్రగతే ఇందుకు నిదర్శనమని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి సోయం బాపురావు అన్నారు. ప్రచారానికి మరో 2 రోజులు మాత్రమే గడువు ఉండటంతో నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన సుడిగాలి పర్యటన నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున ప్రచారానికి బయలుదేరుతున్న ఆయన తన అనుచర వర్గంతో కలిసి జిల్లాలోని మెజార్టీ ప్రాంతాలను చుట్టి వస్తున్నారు. దీనిలో భాగంగా ఆదివారం ఏజెన్సీలోని మారుమూల గిరిజన గ్రామాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. జిల్లాలోని ఆదివాసీలకు సుపరిచితుడైన వ్యక్తి కావడంతో గిరిజన పల్లెల్లో ఆయనకు ఆత్మీయ స్వాగతం లభిస్తోంది. గిరిజన సాంప్రదాయబద్ధంగా ఆదివాసీలు సోయం బాపురావును స్వాగతిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. సోయం సైతం ఆయా గ్రామాల్లోని పురాతన ప్రాశస్త్యమున్న ఆలయాలను సందర్శిస్తూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. జల్ జంగల్ జమీన్ నినాద వీరుడు ఆదివాసీ ముద్దుబిడ్డ కొమ్రం భీంతో పాటు గిరిజన అమరవీరులకు నివాళులర్పిస్తూ వారి త్యాగాలను గుర్తు చేస్తున్నారు. అన్ని గిరిజన గ్రామాల్లోనూ ఆదివాసీలతో ప్రత్యేకంగా సమావేశమవుతూ కమలం పువ్వు గుర్తుకు ఓటేస్తే తనకు వచ్చే పదవి గురించి వివరిస్తూ ఆదివాసుల ఖ్యాతిని చాటుతానని స్పష్టం చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీలకు ఓటేస్తే సాధించేది ఏమీ ఉండదని, జాతీయ పార్టీ అయిన బీజేపీని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరుచుకోవాలంటే కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని కోరారు. తర్వాత విషయం బతికి ప్రాబ్లం అయితే ఇవే హాటు భారత్కి మాలా సిన్సారు బజోరు కీతరు. ఈ సందర్భంగా సోయం బాపురావు మాట్లాడుతూ వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాకు నిరక్షరాస్యులైన ఆదివాసీల అభ్యున్నతి కోసం కేంద్రం వేలాది కోట్ల నిధులను వెచ్చిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. ఆదివాసీలకు బీజేపీ సర్కారు కేటాయిస్తున్న నిధుల సద్వినియోగంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందన్నారు. బీజేపీ ఎంపీగా తనను గెలిపిస్తే కేంద్రం నుంచి వచ్చే ప్రతి రూపాయిని ఈ ప్రాంత అభివృద్ధి కోసం వినియోగిస్తానని భరోసానిచ్చారు. రోడ్లు, విద్యుత్, వైద్యం, తాగునీరు వంటి కనీస మౌలిక సదుపాయాలు లేని గిరిజన పల్లెలు జిల్లాలో అనేకంగా ఉన్నాయని, వాటన్నిటి గోసపోవాలంటే బీజేపీకి పట్టం కట్టాల్సిన అవసరం ఉందన్నారు. స్టేట్ ఎలక్షన్ ఆయో, స్టేట్ ఇది రాష్ట్రం సంబంధించిన ఎలక్షన్ ఆయో, ఈ దేశమును కాపాడవాళ్ళ ఎలక్షన్ ఆలు, దేశంనగా కొన్ని నిర్ణయాలకు ఏతోళ్ళు ఎలక్షన్ ఆలు, ఈ దేశంనగా ప్రజలు బానికితగా బాగా అంతా ఇన్వాల్వ్ అవుతారు ఎలక్షన్ ఆలు. కాబట్టి మీరట్టు అందరూ విచారణ చేసుకుని నీళ్ళలాగంతా ముందు బదలితికే మాగా తెలంగాణగా 2 సీటుకు రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్ అంతా 2 కాంగ్రెస్ లమ్మడుకునే సీత నమ్మకు దగ్గరే మిరట్ ఉంది, లమ్మడుకుని సీటు ఉంది, ఆదివాసీ సీటు జరిమ బయటకి దగ్గరే 2 లమ్మడుకుని సీతే. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాకు రెబల్ క్యాండిడేట్ నిపూసుకును ఓన్కు 2-3 కోట్లు తీసుకును నాకు అరుసు కారణం కాంగ్రెస్ పార్టీ. అసలు లమ్మడుకుని ముస్లింస్కి వాళ్ళ పార్టీకి కాంగ్రెస్ పార్టీ. కాబట్టి లమ్మాడుకుంటే నన్నైతే ఖచ్చితంగా నాకు ఢిల్లీదిగా సొనవాళ్ళు అవసరం అంతా వాటికి ఢిల్లీదిగా సొంచుకును ఖచ్చితంగా నన్ను బీజేపీ వాళ్ళకి మొదలై పెట్టుకున్న మీరట్ బాగానే కీటు బతి మీ పార్టీగా వాంతో బతి లమ్మడుకుని తినద్దామని చెప్పినట్టు ఒప్తేనే
నాకు వాంతం చెప్తే వాయు మేజర్కు తర్వాత ఊరికిరే ఇది ఎలక్షన్ ఆత్మహత్య ఖచ్చితంగా ఇంకే లమ్మడుకున్నదాకా మొత్తం కాంగ్రెస్ వాళ్ళు లాయర్ పనిచేయమంటే బీజేపీ దగ్గరే ఊరు కంప్లీట్ గా మాకు వీరు లాయర్ కూడా సీంతారు ఊరు లాయర్ కు కోర్టునగా వాదించారు వాదిస్తే లాస్ట్ మళ్ళా ఫైనల్ ఆయనకే మాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జడ్జిని ఫోన్ చేసుకును ఇది కేసు నగ మాత్రము గవర్నమెంట్ కూడా ఏమదంత కాబట్టి గవర్నమెంట్నే అంత కాబట్టి సమితి దిమాగ్నే కామ్ చేయాలి కాబట్టి ప్రధానమంత్రి ఫోన్ చేసుకును ఆదివాసీ పక్షాన్ని నిర్ణయం ఈత ఎంజర్ వ్యవహార మంత్రులు కాబట్టి అదే లాసి నన్ను మైతేనే కామ అంత నన్ను మై వ్యక్తికే నిమ్మే మై వ్యక్తి మమ్మ ఉండే భార్య నీకును కామ్కి కొమ్మింటారు కాబట్టి నన్ను మయ్యనా లమ్మడుకుని తిండనా क्लियर मनता के मागून 80-90% बीजेपी वोट पास मनता आके टीआरएस गाली से ले आणि वीरा कांग्रेस वाले దగ్గర से ले इक्के ಅದು ನೇಗಮಕ್ಕೆ కాబట్టి నేటలు నేను నాడి ఇది ఇక్కేనే వెలివేల అంత కాబట్టి మీరు సందిరు జాతి తురు ప్రభుత్వం ద్వారా అందిస్తున్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శిని సూచించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని హమ్మలివాడ అర్బన్ హెల్త్ సెంటర్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ప్రతి ఒక్కరికి వైద్యం అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శిని తెలిపారు. న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని హమాలివాడ అర్బన్ పిహెచ్సిలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు కాలనీల వాసులు శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్యం కోసం వచ్చే వారికి ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి వైద్య సేవలు అందాలనే ఉద్దేశంతో 1950 ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించారని తెలిపారు. ఉచిత వైద్యంతో పాటు మందులు కూడా ప్రభుత్వం ద్వారా సరఫరా అవుతున్నాయని ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ శిబిరం ఏర్పాటు చేశామని తెలిపారు. న్యాయ సేవా అధికార సంస్థ న్యాయ సేవలతో పాటు సామాజిక సమస్యలపై స్పందిస్తుందని పేర్కొన్నారు. ఎలాంటి సమస్యలున్నా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవా అధికార సంస్థలు సంప్రదించాలని సూచించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజు ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం సంబంధించినటువంటి దానిపై ముందుగా అవగాహన ఉండాలి. ఏదో ఒంట్లో బాగుండలేదనుకోండి, ఉదాహరణకి ఒక జ్వరమో దగ్గు వస్తుంది, ఒక రోజు వచ్చింది అనుకోండి, ఏదో వచ్చింది తగ్గిపోతుంది, 2 రోజులు వచ్చింది, 3వ రోజు కూడా కంటిన్యూ అవుతుంది అంటే వెంటనే ఏం చేయాలి, డాక్టర్ని కలవాలి. ఎందుకు ఇట్లా కంటిన్యూస్గా ఒక దగ్గు వస్తుందో లేకపోతే జ్వరం వస్తుంది, తలనొప్పి వస్తుంది అంటే లోపల అనారోగ్యం ఏదో ఉంది మన శరీరంలో. దానికి ఏం చేయాలంటే ఏదో తగ్గిపోతుందిలే దానికి ఒక పసుపు రాసేద్దాము, ఏదో ఆయిల్ పెట్టేద్దాము అని కాకుండా డాక్టర్ దగ్గరికి వెళ్తే దాన్ని కొన్ని టెస్టులు చేస్తారు. టెస్టులు చేశాక కొత్త అనారోగ్యాలు బయటపడతాయి. అవి ఇనీషియల్ స్టేజ్లో బయటపడినట్టయితే ఇమీడియట్గా వాటికి చికిత్స చేసి బాగు చేసే అవకాశం ఉంది. అట్లాంటివి అశ్రద్ధ చేస్తే ప్రాణాపాయం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్య దినోత్సవ సందర్భంగా ఏంటంటే అందరికీ ఆరోగ్యం అన్నాము కదా, వాళ్ళ థీమ్ ఏంటంటే ఎవ్రీవన్ ఎవ్రీవేర్, అంటే ప్రతి ఒక్కరికి ప్రతి చోట, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అనే సమస్యలు ఏమీ లేకుండా హెల్త్ కేర్ ఇవ్వడం. అండ్ ప్రతి చోట ఇక్కడ ఏంటంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ గవర్నమెంట్ ప్రతి చోట ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఇట్లా పెడుతూ ఉన్నారు. ఇవి ఎందుకు ఇప్పుడు ఈ కాలనీలో ఎందుకు పెట్టారు? మీరందరూ ఏంటంటే ఒక అనారోగ్యం వస్తే అబ్బాయి ఏమెళ్తాం, రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాలి, అంత దూరం ఏమెళ్తాం, ఆటో ఖర్చు, తర్వాత అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఏదో రాస్తారు ప్రిస్క్రిప్షన్ అంటే మందులు రాస్తారు, ఆ పట్టుకుని వెళ్ళాక కొనాలంటే బోలెడంత డబ్బు ఖర్చు అనేసి అశ్రద్ధ చేస్తూ ఉంటారు. అసలు యాక్చువల్గా అందరికీ కూడా ఉచితంగా వైద్యం అలాగే ఉచితంగా మందులు కూడా సరఫరా చేయవలసిన బాధ్యత ఉందని ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం మీ అందరికీ తెలుసుకోండి. ఉచితంగా ఉండాలి వైద్యం ఎప్పుడు కూడా, అలాగే మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది.
ఈవెన్ ఆపరేషన్స్ కూడా ఉచితంగా చేయాలి. ఎక్కడైనా కానీ ఇట్లాంటివి జరగలేని పక్షంలో మీరు దగ్గరలో ఉన్న అంటే మేము లీగల్ సర్వీసెస్ అని మీకు అవగాహన వచ్చి ఉంటుంది ఈ టైంకి, మీకు అర్థమైందండి. న్యాయ సేవాధికార సంస్థ అంటూ ప్రతి కోర్టులోనే ఉంటుంది. మీరు ఒకవేళ కలెక్టర్ గారు కానీ లేకపోతే మిగతా అధికారులను కలిసే అవకాశం లేకపోతే మీరు న్యాయ సేవాధికార సంస్థ కోర్టులోనే ఉంటుంది, అక్కడికి వచ్చి ఒక అర్జీ పెట్టినట్టయితే ఇమీడియట్గా మేము యాక్షన్ తీసుకుంటాం. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజీవ్ రాజు మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచడంలో రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా 2వ స్థానంలో ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏంటంటే యూనివర్సల్ హెల్త్ కవరేజ్. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అంటే ఎవ్రీవన్ ఎవ్రీవేర్. ప్రతి ఒక్కరి బాధ్యత ఆరోగ్యం, మంచి ఆరోగ్యం. ఆరోగ్యం అంటే సంపూర్ణ మానసిక, శారీరక, ఆధ్యాత్మికంగా అన్ని రకాల ఆరోగ్యం ఉంటేనే ఆరోగ్యం. సో మా జిల్లా ఆదిలాబాద్ లో ముఖ్యంగా మేము తీసుకుంటే ప్రాథమిక ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ పెడితే పెద్ద రోగాలు రాకుండా మనం కాపాడుకోవచ్చు. ప్రాథమిక ఆరోగ్యమే మహాభాగ్యం. 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 5 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఒక కమ్యూనిటీ హాస్పిటల్, ఒక జిల్లా హాస్పిటల్, మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఉన్న జిల్లాలో మనము మన రాష్ట్రంలోనే ఫస్ట్ లేకుండా సెకండ్ ఇన్స్టిట్యూషనల్ పబ్లిక్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ చేస్తున్నాం మేడం మొత్తం రాష్ట్రంలో. అండ్ వీఆర్ వన్ ఆఫ్ ద టాప్ ఇన్ ద కంట్రీ ఆల్సో. అండ్ ఇది చేస్తున్నప్పటికీ మనం ఇంకా మంచి సర్వీసెస్ ఇవ్వాలంటే ప్రజల్లో ఇంకా నమ్మకం కలగాలి. మంచి ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి కాబట్టి, మంచి డెలివరీస్ చేస్తున్నారు కాబట్టి, మాతా శిశు సంరక్షణ కార్యక్రమాలలో ఇంకా మనము మంచి పని చేసి మరణాలు తగ్గించాలి. ఎందుకంటే గ్రామాలలో అవగాహన లోపం వల్లనే రోగాలు వస్తాయి చాలా మటుకు. ఏ రోగమైనా కానీ, అంటు వ్యాధులు కావచ్చు, అదేవిధంగా మన రొటీన్ గా ఉండే వ్యాధులు ఏదైతే ఉంటే అవి రావచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను వంచడంలో పోటీ పడుతున్నాయని, ఈ ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గండ్రతు సుజాత పిలుపునిచ్చారు. ఆదివారం ఆమె భీమ్సర్లో ప్రచారం చేపట్టగా పార్టీ మైనార్టీ నేత సాజిద్ ఖాన్ బంగారుగూడలో ప్రచారం నిర్వహించారు. ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలుపరచడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గండ్రతు సుజాత ఆరోపించారు. మరో 2 రోజులు మాత్రమే గడువు ఉండడంతో కాంగ్రెస్ నాయకులు తమ ప్రచార వేగాన్ని పెంచారు. దీనిలో భాగంగా ఆదివారం ఆదిలాబాద్ మండలంలోని భీమ్సరి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని అంశాలను వివరిస్తూ ప్రచారం కొనసాగించారు. లోక్సభ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి రమేష్ రాథోడ్ను మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. వ్యవసాయం ఉన్నదమ్మా మనకు, వ్యవసాయం లేకుండా ఈ సందర్భంగా పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గండ్రతు సుజాత మాట్లాడుతూ అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలను పూర్తిగా విస్మరించాయని ధ్వజమెత్తారు. కార్పొరేట్ సంస్థలు, పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున బ్యాంకు రుణాలను ఎగ్గొట్టే వారిని కాపాడడంలో ఉన్న శ్రద్ధ పేదలు, సామాన్య ప్రజలపై లేకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రజా సమస్యలు పట్టని ఇలాంటి పాలకులకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు లోక్సభ ఎన్నికలను అవకాశంగా తీసుకోవాలని కోరారు. కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో కేవలం ఒక కుటుంబం కోసమే తెలంగాణ ఇచ్చినట్టయింది. యువకులకు ఉద్యోగాలు లేవు, రైతులకు పండించిన పంటలకు ధరలు లేవు. మరి మీరందరూ చూసిండ్రు మొన్న ప్రత్యక్ష సాక్షిగా అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరూ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఏమని చెప్తున్నాడంటే, నేను రుణమాఫీ చేస్తా ఒకటేసారి నేను హామీ ఇయ్యలేదు అని చెప్తున్నాడు. మీ అందరికీ తెలుసు ఎన్నికల ముందు రుణమాఫీ చేస్తా అని చెప్పిండా లేదా కేసీఆర్? కానీ నేను చెయ్యలే, నా ఇష్టం ఉన్నప్పుడు చేస్తానంటాడు. ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి రైతులందరినీ, యువకులందరినీ సందర్భంగా కోరుతున్నాం. కానీ మేము ఖచ్చితంగా చెప్తున్నాం, ఈరోజు మేము ఎక్కువ విషయాలు పోతలేం. ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలు ఇచ్చిన తీర్పును మేము శిరసా వహిస్తున్నాం. ఈరోజు దేశ పరిస్థితి కూడా అదే రకంగా కాకుండా 5 సంవత్సరాల మోదీ పాలనలో మనం ఎక్కడా కూడా ఏ గ్రామంలో ఒక కుటుంబం కూడా అభివృద్ధి చెందలేదు. మోడీ ఇచ్చినటువంటి ఫలాలు ఎవరికి అందలేదు. కానీ మీ అందరికీ తెలుసు, గతంలో కాంగ్రెస్ పార్టీ ఈజీఎస్ పథకాన్ని చట్టం చేసి కూలీలందరికీ వలస పోకుండా కూలీని కనిపించినటువంటి ఘనత మనందరికీ తెలుసు. కూలీలు 1 గంట పనిచేసిన రోజుకు 200 రూపాయలు మీకు వారం చెల్లింపులు వచ్చినాయి. కానీ ఈరోజు
మనం పని చేస్తే పైసలు వస్తలేవు, అసలు పనే దొరుకుతలేదు. ఈజీఎస్ పథకాన్ని కూడా నీరు గార్చిండు మోదీ గారు. అందరూ కూడా జన్ధన్ అకౌంట్, జీరో అకౌంట్ తెరవలేనంటే పాపం మన ప్రజలందరూ కూడా అకౌంట్ తెలిస్తే మోదీ ఏమైనా వేస్తాడేమో అని అనుకున్నారు. 15 లక్షలు వేస్తా కాలాదని తీసుకొస్తున్నాడు. 15 రూపాయలు కూడా రాలేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేద ప్రజలను ఆలోచించి ఈ దేశంలో ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళని కూడా పక్కన పెట్టకుండా కనీసం గ్రామాల్లో పట్టణంలో నివసిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా సమానంగా బతకాలన్నటువంటి ఒక ఉద్దేశంతో మరి ప్రజలందరి గురించి ఆలోచన చేసి 2 పథకాలు తీసుకోవడం జరిగింది. ఏదైతే మన దేశంలో 70% మంది ప్రజలు వ్యవసాయదారులు ఉన్నారు. వ్యవసాయదారులందరూ కూడా సరిగా పంటలు పండక ఒక పక్క ధర లేక ఒక పక్క అప్పుల పాలైన ఉద్దేశంతో 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో తీసుకునే విధంగా పథకాన్ని రూపొందించడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన మొదటి నెలలోనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఏప్రిల్ 11వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో చేతు గుర్తుకు ఓటేసి రాథోడ్ రమేష్ గారిని ఎంపీగా గెలిపించాలని చెప్పేసి మీ అందరితో కోరుకుంటున్నాను. ఇదిలా ఉంటే అటు బంగారుగూడలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీ చైర్మన్ సాజిద్ ఖాన్ పార్టీ నాయకులతో కలిసి ప్రచారం చేపట్టారు. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి రమేష్ రాథోడ్ను హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. हैंडीकैप वालों को देते थे। ये पहली बार ऐसा है, गरीब मजदूर पेशा और जो ऑटो चलाने वाला, छोटी मोटी दुकान वाला, खाली व्हाइट राशन कार्ड रहना जरूरी है, बस 6,000 रुपए मिलते। आपके वोट से आपको भी 6,000 मिलेंगे, अपने कोई गरीब भाइयों को भी मिलेंगे। 11 तारीख को एक बैलेट नमूना दियो। बैलेट नमूना किसको? 2 नंबर पे हाथ का निशान राठौड़ रमेश साहब को डाल के सेक्युलर पार्टी को గతంలో ఇచ్చిన హామీలకే దిక్కులేదని మరోమారు ప్రజల్లోకి వస్తూ మాయమాటలు చెప్తున్న టీఆర్ఎస్ నాయకులను నమ్మవద్దని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ సూచించారు. ఆదివారం పట్టణంతో పాటు పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని ప్రజలను కోరారు. దేశ రక్షణ, జాతి ఐక్యత కోసం ప్రధాని నరేంద్ర మోదీ సాహసోపేత నిర్ణయాలు తీసుకుని అమలు పరిచారని బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ అన్నారు. ఆదివారం పట్టణంలోని బుక్తాపూర్తో పాటు ఆదిలాబాద్ మండలంలోని రాంపూర్, బంగారుగూడ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్తూ ప్రజలను కలుస్తూ బీజేపీ మేనిఫెస్టోలోని అంశాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బీజేపీ బలపరిచిన అభ్యర్థి సోయం బాపురావును భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా మాయమాటలు చెప్తూ ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావడం టీఆర్ఎస్ పార్టీకి అలవాటుగా మారిందని విమర్శించారు. గత ఎన్నికలతో పాటు మొన్నటి ఎన్నికల్లోనూ గొప్పలు చెప్పుకున్న టీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత ప్రజలను పట్టించుకోలేదని ఆరోపించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి నరేంద్ర మోదీ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచార సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి సోయం బాపురావు గారికి కమలంపు గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా ఇంటింటికి ప్రచారానికి వెళ్తున్నప్పుడు ఆదిలాబాద్లోని రాంపూర్, అదేవిధంగా బుక్తాపూర్, మిగతా అన్ని గ్రామాలలో ప్రచారానికి ఇంటింటికి వెళ్తున్నప్పుడు ఓటర్ల నుంచి చాలా పాజిటివ్గా స్పందిస్తూ ఉన్నారు. తప్పకుండా మేము ఈసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తాం. మరొకసారి ఈ దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు కావాల్సిందే. మేము బీజేపీ అభ్యర్థి అయినటువంటి సోయం బాపురావును ఖచ్చితంగా గెలిపిస్తామని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు దేశ రక్షణలో, మరి అదేవిధంగా అంతర్గత భద్రత విషయంలో, అన్ని విషయాలలో కూడా ఏ ప్రధానమంత్రి తీసుకున్నటువంటి చర్యలు తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇస్తామని యువకులు, మహిళలు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా నరేంద్ర మోడీ గారు మరొక్కసారి ప్రధానమంత్రి కావడానికి ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సోయం బాపురావు గారి కమలంపు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. టీఆర్ఎస్ పార్టీ మాట్లాడే మాటలకు, చేసే చేష్టలకు ఎక్కడ కూడా పొంతన లేదు. గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతు బంధు పథకం విషయంలో కానీ, డబుల్ బెడ్రూమ్ల విషయంలో కానీ అనేక గొప్పలు చెప్పుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత ప్రజల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు ఇచ్చిన మాట తప్పకుండా నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ఈరోజు ప్రపంచంలో, మరి ప్రపంచ అగ్రదేశాల నేతలంతా కూడా నాయకుడు అంటే నరేంద్ర మోడీ తీరు ఉండాలని ఈరోజు ప్రశంసిస్తున్న తీరు మనందరికీ తెలుసు. మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, భారతీయ జనతా పార్టీ గుర్తు అయినటువంటి కమలంపు గుర్తుకు ఓటేసి పార్లమెంట్ అభ్యర్థి సోయం బాపురావు గారిని
భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి. ప్రభుత్వం నుంచి ఉచిత వైద్య సేవలు పొందడం ప్రజల కనీస హక్కుగా మారాల్సిన అవసరం ఉందని జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు అన్నారు. ఈ మేరకు ఆదివారం వారు డిఎంహెచ్ఓకు వినతి పత్రం అందజేయగా పేదల వైద్యం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. ఆరోగ్య సేవలు పొందే హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ చట్టాలను రూపొందించే విధంగా సిఫార్సు చేయాలని కోరుతూ జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు ఆదివారం డిఎంహెచ్ఓ రాజీవ్ రాజ్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రతాప్, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ డాక్టర్ రాజీవ్ రాజ్ మాట్లాడుతూ మెరుగైన వైద్యం పేద ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. పేదవాళ్లు రూపాయి ఖర్చు పెట్టే పరిస్థితి రావద్దనే ఉద్దేశంతో జన విజ్ఞాన వేదిక సభ్యులు ప్రజారోగ్య ప్రణాళిక తయారు చేశారని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతం కోసం తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు. ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రజా ఆరోగ్య ప్రణాళిక జన విజ్ఞాన వేదిక తెలంగాణ వారు నాకు ఈరోజు మెమరాండం రూపంలో నాకు అందజేయడం జరిగింది. నేను ఇది చదివితే ముఖ్యంగా దీంట్లో ప్రభుత్వ రంగ వైద్య కళాశాలలు కానివ్వండి, అదేవిధంగా ఆసుపత్రులు కానీ దానికి పెంపొందించి దానికి పటిష్టం చేయాలని, దానికి స్ట్రాంగ్గా చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలకి, అదేవిధంగా ఏదైతే మన ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అందించాలని, అదేవిధంగా మనకు జాతీయ స్థాయిలో ఏదైతే మన కేటాయించే మన ఆరోగ్య పట్లకి హెల్త్ సెక్టర్లో కేటాయించే మన బడ్జెట్లో ఏదైతే ఉందో ఇప్పుడు ఉన్న దానికంటే పెంపొందించి ఎక్కువ ప్రభుత్వ రంగ ఆసుపత్రుల్లో వైద్య సేవలు మన ప్రజలకు సామాన్య ప్రజలకి అందించాలని, అదేవిధంగా అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ అంటే ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తుంటాం ప్రభుత్వ రంగ హాస్పిటల్ వెళ్ళినా కానీ ప్రజలు ఎన్నోసార్లు బయట నుంచి మందులు కొంటూ ఉంటారు. ఆ పరిస్థితి మన దేశంలో ఉండొద్దు. ఎందుకంటే అన్ని ఉచిత వైద్య సేవ, రైట్ టు హెల్త్ అనేది ఒక ఫండమెంటల్ రైట్. ఆ ఫండమెంటల్ రైట్కి మనం ఇంకా మన భీమరావు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల మేరకు మనము కాన్స్టిట్యూషనల్ రైట్, అది రైట్ టు హెల్త్ అని. ఆ రైట్కి మనము ముందుకు వెళ్ళాలంటే ప్రజలకి ఒక్క రూపాయి కూడా, సామాన్య ప్రజలకి ఒక రూపాయి కూడా జోబులకి వెళ్ళి ఖర్చు పెట్టే అవస్థ రావద్దు ఎవరికైనా సరే. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పథాన నడిపిస్తున్న టీఆర్ఎస్ పార్టీకి ఢిల్లీలో బలమైన నాయకత్వాన్ని అందించాలని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి గూడెం నగేష్, ఎమ్మెల్యే జోగు రామన్నలు కోరారు. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా మైదానంలో ఉదయం ప్రచారం నిర్వహించి కారు గుర్తుకు ఓటు వేయాలని వాకర్లు, క్రీడాకారులకు విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపిస్తే మరింత అభివృద్ధి చేశానని టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గూడెం నగేష్ అన్నారు. ఆదివారం స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గూడెం నగేష్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న, డైరీ చైర్మన్ లోక భూమారెడ్డిలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్టేడియంలో కాలినడకన నడుస్తూ మార్నింగ్ వాకర్స్ను పలకరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. అది 400 మీటర్స్ అసలు అది రన్నింగ్కే, అది నడవదు కానీ ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి గూడెం నగేష్ మాట్లాడుతూ 5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన టీఆర్ఎస్ పార్టీకే తమ మద్దతు ఉంటుందనే విధంగా ప్రజల నుంచి స్పందన వస్తోందన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి తిరిగి ఎంపీగా తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా కేంద్రంలోని క్రీడా ప్రాంగణంలో ఉదయం వాకర్స్ని ఈరోజు నేను, సోదరులు రామన్న గారు, సోదరులు భూమారెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు, అదే మాదిరిగా మన గోవర్ధన్ రెడ్డి గారు, వసంత్ గారు అందరం కూడా కలిసి వాకర్లందరినీ కూడా ఈరోజు కలవడం జరిగింది. ఈ సందర్భంగా చాలామంది కూడా ఆయా ఫీల్డ్లో ఉన్నటువంటి, ఎందుకంటే దాదాపుగా మేము 10-15 రోజుల నుంచి గ్రామీణ ప్రాంతంలో ఓటర్ల దగ్గర వెళ్తే వాళ్ళందరూ కూడా ఈరోజు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. పేదవారి కోసం సంక్షేమ పథకాలలో ఆసరా పెన్షన్లు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కార్యక్రమాలు కావచ్చు, అదే మా దగ్గర రైతు బంధు, ఇవన్నీ కార్యక్రమాల గురించి ఓటర్లందరూ కూడా వారు స్వచ్ఛందంగా ఈరోజు తెలంగాణ పార్టీ కారు గుర్తుకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదే మాదిరిగా ఇక్కడ వాకర్సలలో వేరే వేరే ఫీల్డ్లలో ఉన్నటువంటి, అంటే అక్కడ క్రీడాకారులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఎంప్లాయీస్లో వివిధ రంగాలకు సంబంధించినటువంటి, లేకపోతే ఏజ్ ఫ్యాక్టర్లో మిగతా రంగాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క రంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దీంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో నాయకత్వంలో
మరి ముఖ్యమంత్రి గారు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి మా మద్దతు అంతా కూడా తెలంగాణ పార్టీకే, కారు పార్టీకే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈరోజు స్టేడియంలో కూడా చాలా సౌకర్యాలను మేము గత ఈ 4 సంవత్సరాల కాలంలో మెరుగుపరచడం జరిగింది. వాకింగ్ ట్రాక్స్ కావచ్చు, లేకపోతే స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్ కావచ్చు, కబడ్డీ, ఖోఖో అవన్నీ కూడా చేసుకోవడం జరిగింది. ఇంకా స్టేడియాన్ని మెరుగుపరచాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇంకా ఎందుకంటే ఒక మంచి దీన్ని తీసుకొని ఆరోగ్యవంతమైనటువంటి తెలంగాణ కోసం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. మీ అందరి యొక్క మద్దతు కారు గుర్తుకి మరి నాకు ఆశీర్వదిస్తారని చెప్పి నేను కోరుతున్నాను. ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ ఇందిరా ప్రియదర్శిని స్టేడియాన్ని రాష్ట్ర జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించే స్థాయికి అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేస్తామని చెప్పిన ఆయన గతంలో ఇక్కడ ఎలాంటి వసతులుండేవి కావని టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే వసతులు మెరుగుపరచడం జరిగిందన్నారు. ఎంపీగా నాగేష్ను ఆదరించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మరి ఇక్కడ అయితే వాకర్స్ని వారిని కలుసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం రాకంటే మొదలు ఈ స్టేడియం యొక్క పరిస్థితి ఎట్లా ఉండనేది వాళ్ళందరూ మనన చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందరికీ సంబంధించినటువంటి వాకర్స్ కావచ్చు, ఇటు అనేక ఆరోగ్యపరమైనటువంటి స్పోర్ట్స్ కావచ్చు, అన్నిటి విషయాల్లో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 4 సంవత్సరాల 3 మాసాల్లోనే అనేకమైనటువంటి మన స్టేడియంను అభివృద్ధి చేసుకోవడం, నేను కానీ మరి ఆల్రెడీ మన పార్లమెంట్ సభ్యులు కూడా నగేష్ గారు మేమిద్దరం కలిసి దీన్ని అనేక సార్లు కూడా ఏ రకంగా చేస్తే బాగుంటుంది, ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి మరి ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో మరి వాకర్స్ కానీ ఇంకా రకరకాల స్పోర్ట్స్ మ్యాన్స్ కానీ అన్ని రకాల స్పోర్ట్స్ కూడా ఏర్పాటు చేయడం, ఇక్కడ ఇప్పటికే నేషనల్ స్టేట్స్ కూడా అన్నీ కూడా జరిపినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆదిలాబాద్ అంటే అందరూ ఒకప్పుడు వెనుకబడ్డటువంటి జిల్లా అని చెప్పేవాళ్ళు, కాబట్టి వెనుకబడ్డది కాదు వెనుకేసిన అని చెప్పి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేషనల్ మీట్స్ కానీ మరి స్టేట్స్ మీట్స్ కూడా అనేక సందర్భాలు ఏర్పాటు చేసినాం. అందరూ ఒకటే కోరినాం, ఇంకా రేపు కూడా మా పార్లమెంట్ సభ్యునికి మీరు అత్యధిక ఓటేసి గెలిపిస్తే ఇంకా రాబోయే రోజుల్లో మేమిద్దరం కలిసి ఈ స్టేడియంని ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పి వారికి తెలియడం జరిగింది. వారు కూడా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి కారు గుర్తు కోటేస్తాం, కూడా నాగేష్ గారిని గెలిపిస్తామని చెప్పడం జరిగింది. టీఎన్జీఓ భవనంలో సోమవారం నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయాలని పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గండ్రత సుజాత కోరారు. సమావేశానంతరం పట్టణంలోని మార్కెట్ ప్రాంతాల్లో పార్టీ ఎంపీ అభ్యర్థి ప్రచార కార్యక్రమం ఉంటుందని ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. పట్టణంలోని టీఎన్జీఓస్ హోంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ పట్టణ కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నట్లు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గండ్ర సుజాత తెలిపారు. ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలకు కార్యకర్తలను సన్నద్ధం చేసేందుకు సోమవారం పట్టణంలో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుందన్నారు. డీసీసీ అధ్యక్షులు భార్గవ్ దేశపాండే, మాజీ మంత్రి రామచంద్రారెడ్డిలతో కలిసి ఎంపీ అభ్యర్థి రమేష్ రాథోడ్ పట్టణంలోని వ్యాపార సముదాయాల్లో ప్రచారం నిర్వహిస్తారని పేర్కొన్నారు. పట్టణ కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు సకాలంలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఆదిలాబాద్ నియోజకవర్గం పట్టణంలో ఆదిలాబాద్ పట్టణ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాన్ని రేపు ఉదయం 9 గంటలకు టీఎన్జీఓ సోమ్లో ఏర్పాటు చేయడం జరిగింది. కార్యకర్తల సమావేశం తర్వాత ఆదిలాబాద్ పట్టణంలో వ్యాపార సంస్థలన్నీ కలిసి ఓటడగడం జరుగుతుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపు పట్టణ కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా అనుబంధ సంఘాలతో సహా అందరూ హాజరు కావాలని చెప్పేసి విజ్ఞప్తి. ఎన్ఎస్ఏ, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, సేవాదల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్దలు, ఎస్సీ సెల్, బీసీ సెల్, అనుబంధ సంఘాలన్నీ కూడా హాజరై కార్యకర్తల సమావేశాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థి రాథో రమేష్ గారు, పెద్దలు మాజీ మంత్రివర్యులు రామచంద్రారెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు భార్గవ్ దేశపాండే గారు కూడా పాల్గొంటారు. కావున కార్యకర్తలందరూ కూడా 9 గంటలకు టీఎన్జీఓ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సుస్థిర భారతావని నిర్మాణాన్ని సాకారం చేసిన నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రజలు మరోసారి బలపరచాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చిట్యాల సుహాసిని రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఆమె తాంసి మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టగా జైనత్లో పార్టీ బూత్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.
దేశ సమగ్రతను కాపాడగలిగే శక్తి బీజేపీ నేతృత్వంలోని ఒక నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మాత్రమే ఉందని 5 ఏళ్ల పాలనలో ప్రజలు ఈ విషయాన్ని గుర్తించారని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చిట్యాల సుహాసినిరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న ఆమె ఆదివారం తాంసి మండలంలోని జామిడి, బండల్ నాగపూర్, పొన్నారితో పాటు పలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మోదీ నాయకత్వంలో పేదల సంక్షేమం కోసం అమలవుతున్న పథకాలతో పాటు పలు రంగాల్లో భారత్ సాధించిన విజయాలను ప్రజలకు వివరిస్తూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి పార్టీ అభ్యర్థి సోయం బాపురావును గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే అటు జైనత్ మండల కేంద్రంలో పార్టీ బూత్ కమిటీ సమావేశాన్ని ఆదివారం పార్టీ మండల అధ్యక్షుడు కట్కం రామ్దాస్ నేతృత్వంలో నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన అంశాలను బూత్ కమిటీ సభ్యులకు వివరించారు. బీజేపీ అధికారంలోకి రావాలంటే కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ బలపరిచిన అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని గుర్తు చేశారు. ఆ దిశగా ప్రతి కార్యకర్త ముందుకు సాగాలని సూచించారు. భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థిగా సోయం బాపురావు గారిని గెలిపించాలని చెప్పేసి మరి మా బూత్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి కావాలని చెప్పేసి మరి ఊరూరు కూడా ప్రచారం చేయడం జరిగింది. కాబట్టి ఏ ఊరికి వెళ్ళినప్పటికీ కూడా ఈసారి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా కూర్చోబెడదని చెప్పేసి రైతులు కానీ, మహిళలు కానీ, యువకులు కానీ ప్రభుత్వం యొక్క సహకారమే మనకి ఇలా రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికలలో ₹1,00,000 రుణమాఫీ చేస్తాం చెప్పినప్పటికీ కూడా ఇంతవరకు కూడా ₹1,00,000 రుణమాఫీ చేయడం లేదు. రైతు సోదరులకు ఒకటే వినవిస్తూ ఉన్నాను, ఇవాళ మనకు 200 కుంటల మనకు పంట పండితే దాని మీద దాదాపు 2 లక్షల రుణమాఫీ అయినట్టుగా మనకి ఇలా నరేంద్ర మోడీ గారు మద్దతు ధర ప్రకటించడం జరిగింది. మీరందరూ కూడా పెద్ద మనసుతోటి మరి ఏదైతే ఈ నెల 11వ తారీఖు రోజున మరి ఎన్నిక జరుగుతుందో కమలం పువ్వు గుర్తుకు ఓటేసి మరొకసారి మరి బాబురావు గారిని గెలిపించి మరి నరేంద్ర మోడీకి కానుకగా పంపించవలసిందిగా కోరుతున్నాం. నిర్మల్లో సాయంత్రం నిర్వహించిన కేసీఆర్ బహిరంగ సభకు ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. వీరి కోసం ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే జోగు రామన్న నివాసం నుంచి వాహనాలు పయనం. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన కేసీఆర్ ప్రచార సభకు ఆదిలాబాద్ నుంచి టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్లాయి. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జన సమీకరణకు నిర్దిష్ట లక్ష్యాలను కేటాయించడంతో పార్టీ నాయకత్వం జన సమీకరణపై ప్రత్యేక దృష్టి సారించింది. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని ఆదిలాబాద్, మావల, జైనత్, బేలా మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక వాహనాల్లో నిర్మల్కు బయలుదేరారు. ఎమ్మెల్యే జోగురామన్న నివాసం వద్ద పార్టీ నాయకులు జోగు ప్రేమేందర్, పవన్ రావు తదితరులు వాహనాల్లో జనాల తరలింపుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. గులాబీ జెండాల రెపరెపలు, పార్టీ నేతలు, కార్యకర్తల జయ జయధ్వానాల నడుమ వాహనాలు నిర్మల్కు పయనమయ్యాయి. ఎస్సీ వర్గీకరణ సాధనలో భాగంగా ఎంఆర్పీఎస్-టీఎస్ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని ఆర్ఎస్ గార్డెన్లో నిర్వహించే మాదిగల చైతన్య సదస్సును విజయవంతం చేయాలని సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి మోతే బారిక్రావు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం నాయకులతో కలిసి మాట్లాడారు. రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రము 4 గంటల వరకు ఎంఆర్పీఎస్-టీఎస్ ఆధ్వర్యంలో పార్లమెంట్ స్థాయి మాదిగల చైతన్య సదస్సు ఉంటుంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ మరియు జాతీయ అధ్యక్షులు మేడి పాపన్న గారు వస్తున్నారు. కాబట్టి జిల్లాలోని అంటే ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ 3 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మాదిగలు, దాని ఉపకులాలైనటువంటి బుడగజంగాలు, మోచీలు, చమార్లు మరియు తదితర ఉపకులాలు
అందరూ అత్యధిక సంఖ్యలో హాజరై ఈ యొక్క సదస్సును జయప్రదం చేస్తారని మేము కోరుకుంటున్నాము. కాబట్టి మనమందరం ఏకతాటిపైకి వచ్చి ఈ యొక్క ప్రభుత్వాల మెడలు వంచి మనం సాధిద్దామని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో గతంలో బీజేపీ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు. కానీ మాదిగలను నట్టేట ముంచి మోసం చేశారు. అదేవిధంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నప్పటికీ మాదిగలను నిర్లక్ష్యం చేస్తూ బానిసలుగా చూసింది. కాబట్టి మన యొక్క భవిష్యత్ కార్యాచరణ ప్రకటించుకోవడానికి రేపు అత్యధిక సంఖ్యలో మాదిగలు పాల్గొని ఈ యొక్క సదస్సును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. పాలిసెట్ ఎంట్రన్స్ రాసే విద్యార్థుల కోసం సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ నెల 16న పరీక్ష ఉండగా అంతకుముందు రోజు వరకు కోచింగ్ కొనసాగుతుందని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ట్రస్ట్ కన్వీనర్ విలాస్ సూచించారు. సామాజిక సేవ కార్యక్రమంలో భాగంగా సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత కోచింగ్ నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ కన్వీనర్ విలాస్ తెలిపారు. ఆదివారం పాలిసెట్ ఉచిత కోచింగ్ను సత్యసాయి ఆలయంలో ప్రారంభించారు. ఏప్రిల్ 16న పాలిసెట్ రాత పరీక్ష ఉన్నందున అందుకనుగుణంగా సిలబస్ పూర్తయ్యేలా తరగతుల నిర్వహణకు ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. ఏప్రిల్ 15 వరకు కోచింగ్ కొనసాగుతుందని, విద్యార్థులకు నమూనా పరీక్షలతో పాటు మెటీరియల్ను అందిస్తామని పేర్కొన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో సత్యసాయి ట్రస్ట్ ముందుంటుందని పేర్కొన్నారు. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపదములకు సాష్టాంగ ప్రణమిలుతూ అందరికీ సాయిరామ్. సత్యసాయి సేవా సమితి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటుంది. అందులో భాగంగా ఈ నెల ఏప్రిల్ 4వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పాలిసెట్ కోచింగ్ జరుగుతుంది. అది సత్యసాయి మందిర్ కైలాస్ నగర్లో జరుగుతుంది. దానికి ఒక 50 మంది విద్యార్థినులు హాజరవుతున్నారు. వీరికి ఏప్రిల్ 16న ఎగ్జామ్ ఉంది కాబట్టి అప్పటి వరకు ఇది కొనసాగుతుంది. సాయిరామ్. ఎంపీ ఎమ్మెల్యేలు ఒకే పార్టీకి చెందిన వారు ఉన్నప్పుడే సమన్వయంతో పనిచేస్తూ అభివృద్ధికి పాటుపడే అవకాశం ఉంటుందని, కారు గుర్తుకు ఓటేసి తనను మరోసారి ఆశీర్వదించాలని టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గూడెం నగేష్ ప్రజలను కోరారు. శనివారం సాయంత్రం భీంపూర్ మండలంలో ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో మౌలిక వసతులతో పాటు శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టడమే లక్ష్యమని టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గూడెం నగేష్ అన్నారు. శనివారం సాయంత్రం భీంపూర్ మండలం గుంజాల గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇంటింటికి తిరుగుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి తనను మరోసారి దీవించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు నగేష్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ అడ్డిభోజారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి అదేవిధంగా శ్రీలం బాపురావు గారు, దుర్వ దామోదర్ గారు, అదేవిధంగా పేందూరు హనుమంత్ గారు, మరాప సోమ్జీ గారు, పూసం మాధవరావు గారు, వీరందరికీ కూడా ఈ సందర్భంగా గూడెం నగేష్ మాట్లాడుతూ టీఆర్ఎస్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని, ఈ విషయాన్ని 5 ఏళ్ల టీఆర్ఎస్ పాలనతో ప్రజలు గుర్తించారన్నారు. ప్రతి ఆదివాసీ గిరిజన గ్రామానికి రోడ్డు, రవాణా సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. పంటలకు సాగునీటిని అందించడానికి చెరువుల నిర్మాణం చేపడతామన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా వెనుకబడిన రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ దేశంలో అగ్రగామిగా నిలిపారన్నారు. మరోసారి ఎంపీగా తనను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ మరింత అభివృద్ధికి పాటుపడతానని స్పష్టం చేశారు. ఇంకమా మార్క గోడతో పాటలు వేస్తాం. తెలంగాణ తగా ఈ తెలంగాణ సర్కార్ తెలంగాణ చాటి తెలంగాణకు ఇబ్బంది మంతా ఇది వెచ్చుకొను ఉద్యమం చేసి తెలంగాణ తత్పజే 4.4 సార్కున్ రూపనే ముఖ్యమంత్రి కేసీఆర్ బచలే కార్యక్రమాలు కేవలం తను వేస్తారు. కళ్యాణ లక్ష్మి కార్యక్రమం పేడిన మావ పేడిన మరిమింగాతైతే మరిమీమంతైతే సర్కార్ కొత్త సీవల్ 50,000 76 ఆత సరే 75 ఆత 75,116 ఆత इतके माकुन बचले परेशान मत सो सेलक वाउर बोने तहसील सीका की बटाई सीका की सेलक बोन गए बाकी तर्का की साहूकार बोर साहूकार सीनूर वारितके आतल परिस्थितलु ಒಂದು ನಮ್ಮಕಂ ಕಲ್ಗಿಸ್ತ ಸರ್ಕಾರ ಭಾರತಕ್ಕೆ ನನ್ನ ಮರ್ಮಿಂಗ್ ಕೀತಕ್ಕೆ 4 लाख रुपया बांधते सरकार तल बांधता इनवलो ಒಂದು ವಿಶ್ವಾಸ आपला सरकार तगा
ಇದು ಪಾರ್ಟಿ ತೆಂದಲ್ ಬಾರಿ ದೇಂತೊಲೆ ಬರೀ ಸರ್ಕಾರ ಸಿಲೆಮತ್ತ ಮಾವ ಬತ್ತಲ್ ಮಾವ ಸಮಾಜನಾಗ ಈ ಬದ್ದಗಿರಿ ಗರೀಬ್ನ ಸಮಾಜನಾಗ ಮರ್ಬಿಂಗ್ ಆಯಮಾಗಿ ಬತ್ತಾಲ್ ವಿಚಾರ ಬೋನೆ ವಾತ ಬತ್ತಾಲ್ ಬೋರೆ ಪಾರ್ಟಿದನ್ ವಿಚಾರ ವಾತ ಬತ್ತಾಲ್ ಬೋರೆ मुख्यमंत्री विचार वाता बताल इतके गरीब ना विचार की वलता पार्टी गरीब ना सोच की वलता पार्टी गरीब विचारितनु माहिती मनवलता सरकार आणि केस अगे बता ते गरीब वाले सेलूर बताल आणि रैतु बंधु बड़ बस के गिरे हिंगे एकरतु 4000 ರೂಪಾಯಿ ಸಿವಲ್ತ ಕಾರ್ಯಕ್ರಮ రెండు విడతంగాతా ಇದು రెండో విడతగా జరసి తప్పు సొత్త కాడికి తోడు వాగడానికి వెచ్చరవంతు భూ విముక్తి కోసం అమరులైన ఆదివాసీలకు ఈ నెల 20న నివాళులు అర్పించనున్నట్లు తుడుంతెబ రాష్ట్ర కార్యదర్శి ఊయిక సంజీవ్ తెలిపారు. ఆదివారం ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం కార్యక్రమ వివరాలు వెల్లడించారు. ప్రభుత్వం ఆదివాసులను అమాయకులను 1981లో కాల్చి చంపేశారు. ఆనాటి నుండి ఆదివాసులు ఏదైతే అమరులైనటువంటి ఆదివాసులకు నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈసారి కూడా నివాళులు అర్పిస్తాం. దానిలో భాగంగానే ఈసారి గిరిజనేత సమాజం కూడా ముందుకొచ్చి ఆదివాసి ప్రజానికానికి అమరులైన ఆదివాసి ప్రజానికానికి నివాళులు అర్పించాలని చెప్పేసి ఆదివాసి హక్కుల పోరాట సమితి మరి ఆదివాసి సంఘాలు ఉమ్మడిగా పిలుపునిస్తున్నాయి. కావున ఆదివాసి ప్రజలు గిరిజనేతర సోదరులు అధిక సంఖ్యలో వచ్చి ఇంద్రవేలి అమరవీరుల స్తూపం వద్ద అమరులకు నివాళులు అర్పించాలని చెప్పేసి కోరుతున్నాం. వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకొని ప్రయాణికుల దాహార్తిని తీర్చడంలో భాగంగా ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులు బస్టాండ్లో మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. డ్రైవర్ నిరంజన్ ఆదివారం మజ్జిగను సమకూర్చగా ఉద్యోగులు కార్మికులు పాల్గొని ప్రయాణికులకు చల్లని మజ్జిగను అందజేశారు. ఆర్టీసీ బస్టాండ్లో ప్రతి వేసవికాలం మజ్జిగను పంపిణీ చేస్తూ తమ వంతు సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులు సామాజిక అంశాన్ని జోడిస్తూ సేవా తత్పరతను చాటుతున్న ఆర్టీసీ కార్మికులు ఈ ఏడాది సైతం బస్టాండ్లో మజ్జిగ పంపిణీని చేపడుతున్నారు. దీనిలో భాగంగా పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్ల స్మారకార్థం ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కేంద్రంలో ఆదివారం డ్రైవర్ నిరంజన్ మజ్జిగను సమకూర్చారు. నిత్యం ఒక్కొక్కరు చొప్పున ఈ కేంద్రం ద్వారా చల్లని మజ్జిగను పంపిణీ చేస్తూ ప్రయాణికుల దాహార్తిని తీరుస్తున్నారు. ఎండవేడిమి ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రయాణికులకు ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులు ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కేంద్రం ఉపశమనాన్ని ఇస్తోంది. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా ప్రచారానికి వచ్చే రాజకీయ నాయకులను నిలదీయాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి మెంచు రమేష్ పిలుపునిచ్చారు. ప్రభుత్వాల వైఫల్యాలపై ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలు బుక్లెట్లను ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విడుదల చేశారు. భారతదేశంలో 17సారి పార్లమెంట్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ ఎన్నికల సందర్భంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్, బీఎస్పీ, సిపిఐ, సిపిఎం లాంటి పార్టీలు అధికారంలోకి రావడం కోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఉన్నాయి. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ హోరాహోరిన పోటీపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి బీజేపీని అధికారంలోకి తీసుకురావడం కోసం నానా ప్రయత్నాలు చేస్తూ ఉంది. దేశంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఈ 5 ఏళ్ల పాలన కాలం మొత్తం కూడా పరిశీలించినట్లయితే దేశంలో అన్ని రంగాలలో వెనక్కి నెట్టివేయబడింది. మహిళా రంగం, ఉద్యోగ రంగం, ఆరోగ్య రంగం, వ్యవసాయ రంగం, కార్మిక రంగం, పారిశ్రామిక రంగం, ఇట్లా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రంగాలలో కూడా మొత్తం కూడా అటు దేశవ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రంగాలన్నిటి కూడా నెట్టివేయబడ్డాయి. కానీ ఈ రంగాలన్నింటినీ కూడా విస్మరించి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి బంగారు తెలంగాణని ప్రజల వద్దకు వస్తా ఉన్నది. దేశంలో భారతీయ జనతా పార్టీ ఓట్ల కోసం ప్రజల దగ్గరికి వస్తా ఉన్నది. కానీ నిజానికి దేశవ్యాప్తంగా ఒకసారి చూసినట్లయితే దళితులకు, ఆదివాసులకు, ముస్లింలకు, పేద ప్రజలకు ఈ 5 ఏళ్ల కాలంలో ఒరిగింది శూన్యం.
దళితుల పట్ల ఆదివాసుల పట్ల మాట్లాడుతున్నటువంటి మేధావులను రచయితలను ప్రొఫెసర్లను మావోయిస్టులుగా అసాంఘిక శక్తులుగా ముద్ర వేసి వారిపై అక్రమ కేసులు బనాయించి ఈరోజు పేర్లలో నిర్బంధిస్తున్నటువంటి సందర్భం. ప్రజా సమస్యలపైన ప్రజలందరూ కూడా స్పందించాలని, ప్రజలు పరిశీలించాలని, రాజకీయ పార్టీలను నిలదీయాలని తెలంగాణ ప్రజాపతి తరఫున మేము పిలుపునిస్తా ఉన్నాం. ఈ పిలుపునందుకొని తెలంగాణ ఉన్న ప్రజలందరూ కూడా ప్రజా సమస్యల పట్ల, రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీల పట్ల రాజకీయ నాయకులను నిలదీయాలని కోరుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థి సుడిగాలి పర్యటన. గిరి గ్రామాల్లో సోయం బాపురావుకు ఆత్మీయ స్వాగతం. ఆదరించి గెలిపిస్తే మీ బిడ్డగా ఆదుకుంటానని ప్రజలకు భరోసా. ప్రభుత్వ వైద్య సేవలను పేదలు సద్వినియోగం చేసుకోవాలి. సమస్యలుంటే న్యాయ సహకారం అందిస్తామన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి. స్టేడియంలో ఎంపీ ఎమ్మెల్యేల ఎన్నికల ప్రచారం. వాకర్స్ను కలుస్తూ ఓటు వేయాలని కోరిన నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసియన్ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.